క్రైస్తవ్యం పరిస్థితి కూడా అలానే ఉంది కదా ప్రియులారా. మీరు ఆలోచించండి, ఎవరికండి దేవుడి మాటల మీద కాన్సన్ట్రేషన్? క్రిస్మస్ వచ్చిందంటే వాక్యం కోసం ఎవరండి పరుగులు ఎత్తుకొస్తారు? కేవలం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వస్తారు. మంచి మంచి బట్టలు వేసుకుని బాగా రెడీ అయ్యి, మా అమ్మాయి ఉందండి ఈరోజు, మీ అమ్మాయి ఉందా? మా అమ్మాయి ఉంది, ఇప్పుడే 2 నెలల నుంచి పంపిస్తున్నాను. ఎక్కడికి? ఎగరడానికి బాగా మా అమ్మాయిని 2 నెలల నుంచి పంపిస్తున్నాను నేను. మీ అమ్మాయిని పంపించట్లేదా? అయ్యో మా అబ్బాయిని కూడా పంపించాను, చిరిగిపోయిన జీన్ ప్యాంట్ వేసి. వాడు ఎగురుతాడు. అంటే మన పిల్లల్ని పంపిద్దాం, అక్క నువ్వు పంపించు, వదినా నువ్వు, అందరి పిల్లల్ని పంపిద్దాం. ఏం చేస్తారు వాళ్ళు? వాక్యం చెబుతారు, డాన్సులు వేస్తారు, వాక్యం వింటారు, విజిల్లు కొడతారు. ఇది ఈరోజు పండగల పరిస్థితి. ఎన్నో చోట్ల ఎన్నో సంఘాలు దేవుణ్ణి బాధ పెడుతున్నాయి తప్ప ఆయన ఆనంద పెట్టే పరిస్థితి లేదండి. ఆయన ఆనంద పెట్టే పరిస్థితి లేదు. అయినా వాళ్ళు బతుకుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో దేవుని కోసం గొప్ప పని చేశారని కాదు, క్రీస్తు కనికరం వాళ్ళ మీద ఉంది కాబట్టి, క్రీస్తు దయ చూపిస్తున్నాడు కాబట్టి, క్రీస్తు ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఆయనకు భిన్నంగా చేసినా ఇంకా బతికున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంకా బతికున్నారు. సంఘాల్లో ఇలాంటి ఇష్టారాజ్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వాక్య విరుద్ధంగా దేవుడి తల చల్లని కనికరంతో కాపాడుతున్నాడంటే కారణం క్రీస్తు బలియాగం. మర్చిపోకండి, క్రీస్తు బలి. తప్పు జరుగుతుంది, భయం లేదు, బాధ్యత లేదు, భయం లేదు, వాక్యానికి విలువ లేదు, గౌరవం లేదు. వాక్యానికి కేవలం ఇలాంటి వాటికి అందరూ ఇష్టపడుతున్నారు. కానీ హృదయాలలో దేవుని మాటలు తెచ్చుకోవాలని ఆలోచన మాత్రం చాలా మందికి లేకుండా దేవుడు సంతోషించడం. అలాంటి వాటి విషయమైన ఆనందించేవాడు కాడు. లోకాన్ని దేవునిలోనికి తెస్తే దేవుడు ఆనందించడు. లోకంలో జరిగే కార్యక్రమాలు మన దగ్గర జరగటాన్ని బట్టి దేవుడు సంతోషించడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యాన్ని బట్టి మీకు చేసిన హెచ్చరికలు దృష్టిలో పెట్టుకోవాలి. పరిస్థితులు బాలేదు, ప్రమాదం పొంచి ఉంది, మనం ప్రమోదంలో మునిగిపోయి ఉన్నాం. ఈ క్షణాన్ని ఏం జరగబోతుందో ఎవరికీ తెలీదు. బీ కేర్ఫుల్. దేవుడంటే జ్ఞానము వివేకము మీకు మెండుగా అనుగ్రహించు.